ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో అండి. నేను ఒక ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఐటీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటున్నా. నేను బాగా సంపాదిద్దాం అనుకుంటున్నా. నేను ఒక మంచి పొజిషన్‌లో ఉందాం అనుకుంటున్నా. ఇట్లా అంటామా? అనుకుంటున్నా, అట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని. మరి ఇంగ్లీష్‌లో ఎట్లా? ఇన్‌ఫాక్ట్ అనుకుంటున్నాకి, నాకు కావాలికి స్లైట్ డిఫరెన్స్ ఉంటది ఇంగ్లీష్‌లో. తెలుగులో ఆఫ్‌కోర్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, చాలా డిఫరెన్సే ఉంటది. బట్ ఇంగ్లీష్‌లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే, నేను ఏదైనా అనుకుంటున్నాను, అట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే మనం వాంట్ టు అంటాం. ఏదైనా నాకు కావాలి అని చెప్పాలంటే మనం వాంట్ అంటాం. జస్ట్ వాంట్. ప్రిపోజిషన్ టు అంత డిఫరెన్స్ తెస్తుంది అన్నమాట ఈ సెంటెన్స్‌లో. కొంచెం కేర్‌ఫుల్‌గా విత్ యూసేజ్ మనం నేర్చుకుందాం. ఓకేనా? సరే, ఫస్ట్ అయితే నాకు ఏదైనా కావాలి అనాలంటే ఎట్లా అనాలి? ఇన్‌ఫాక్ట్ మనకి ఏమేం కావాలంటాం యూజువల్‌గా అని ఆలోచిస్తే, నాకు డబ్బు కావాలి, నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు బిర్యానీ కావాలి, నాకు ఒక ఫ్రెండ్ కావాలి, నాకు సపోర్ట్ కావాలి, నాకు నీ హెల్ప్ కావాలి. అమ్మా! ఇన్ని సెంటెన్సెస్ అంటాం. జస్ట్ నాకు నోటికే ఇన్ని వస్తున్నాయంటే మనం చాలా సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. అట్లాంటప్పుడంతా ఐ వాంట్, ఐ వాంట్, ఐ వాంట్ అని చెప్పి ఏం కావాలో అది చెప్తారు. దట్స్ ఇట్. ఐ వాంట్ ఏం కావాలి చెప్పండి. నేను ఒక 4, 5 చెప్పారంటే ఇంకా మీకు ఒక 10, 12, 20 చెప్పడం అయినా మీకు మీకు వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ది యూసేజ్ ఇస్ సేమ్ రైట్. ఐ వాంట్ యువర్ హెల్ప్. నాకు నీ హెల్ప్ కావాలి. నేను జస్ట్ ఇట్లా రాస్తా సైడ్‌కి. ఓకే. ఐ వాంట్ యువర్ సపోర్ట్. నాకు నీ సపోర్ట్ కావాలి. ఐ వాంట్ యువర్ టైమ్. నాకు నీ టైం కావాలి. అట్లా ఐ వాంట్ యువర్ గైడెన్స్. నాకు నీ గైడెన్స్ కావాలి. ఇలాంటివన్నీ చెప్పొచ్చు. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ. నాకు టైం కావాలి. ఐ వాంట్ టైం. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐ వాంట్ ఐస్ క్రీమ్. నాకు పిజ్జా కావాలి. ఐ వాంట్ అ పిజ్జా. ఆ పిజ్జా. ఇలా ఏం కావాలి అని చెప్పాలన్నా ఐ వాంట్ అని చెప్పండి. మరి వాంట్ అనుకుంటున్నాను. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని వీడియోస్ చూసినా ఎందుకు మర్చిపోతాం తెలుసా అండి? మనం జస్ట్ విని వదిలేస్తాం కాబట్టి. కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో మనకు కంప్లీట్‌గా నేర్చుకోవాలి కదా అని ఎప్పుడు చెప్పిందప్పుడు బాగా నోట్ చేసుకొని, విని అది అప్పటికప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఇవన్నీ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు. ఎవరికీ అంత ఈజీగా రాలేదు. కావాలంటే ఎవరి జర్నీ అయినా చూడండి. డెఫినిట్‌గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా దొరికిందంటే చాలు గ్యాదర్ చేసుకొని నేర్చేసుకుంటా ఉంటారు. నేర్చుకున్నదంతా ప్రాక్టికల్‌గా అప్లై చేస్తూ ఉంటారు. ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఎనీబడీ స్పీకింగ్ ఇంగ్లీష్ బిహైండ్ ఇంత హార్డ్ వర్క్ ఉండి తీరుంటుందన్నమాట. మనకు రావట్లేదంటే జస్ట్ బికాజ్ వి ఆర్ నాట్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్స్. వాళ్ళు నేర్చుకున్నారు. అట్లా అనిపిస్తుంది తప్ప వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మనం చూడమే, కనిపించదే. ఎవరు బాగా ఏం ఊరికే సింపుల్‌గా నేర్చుకొనుండరు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకొనుంటారు. మీరు కూడా నేర్చుకోగలగాలి అంటే అంతే ఎఫర్ట్స్ ఎవరైనా పెట్టాల్సిందే. సో ఈ డిఫరెన్స్ ఈ రోజు అర్థమైందంటే నోట్ చేసేసుకొని ఈ రోజుకి ఈ రోజే వచ్చేయాలి తెలుసా? అట్లా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు వాంట్ టు అంటే అనుకుంటున్నాను. రాసుకోండి, తెలుగులో రాసుకోండి. వాంట్ అంటే కావాలి. రాయండి తెలుగులో. నేను ఓరల్‌గా కొన్ని చెప్పా. బోర్డు మీద కొన్ని రాసా. మీ మనసుకు కొన్ని తోస్తాయి. అవన్నీ కూడా రాసుకోండి. రాసుకున్నవన్నీ చదవండి. గట్టిగా చదవండి. గట్టిగా చదివితే మన ప్రొనౌన్సియేషన్ బాగా ఇంప్రూవ్ అవుతది. మన బ్రెయిన్‌లో ఆ సెంటెన్సెస్ అన్నీ ఫీడ్ అయిపోతాయి. నెక్స్ట్ టైమ్ మనం ఎవరి దగ్గరైనా వాడాలనుకున్నప్పుడు వాడగలుగుతాం. ఇవన్నీ చేయాలి. అంత ఈజీ ఏం కాదు ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఇప్పుడు ఐ వాంట్ టు అంటే ఏమనుకున్నాం? పైన రాసుకొని ఉంటారు. నేను రాయలా, మీరు రాసుకొని ఉంటారు కదా! అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమేమి అనుకుంటున్నాను అని ఐ వాంట్ టుతో చెప్పేయొచ్చు నేను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్. కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ దేర్. నేను అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమేమి అనుకుంటున్నారు రాసుకోండి. ఈరోజు మొత్తం మీరేమేమి అనుకుంటున్నారో అవన్నీ రాసుకోండి. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. చెప్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు జాయిన్ దేర్. నేను అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు విత్‌డ్రా సమ్ మనీ. కొంచెం డబ్బు
విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వర్బ్ యూస్ చేస్తున్నాం, V1 వర్బ్ యూస్ చేస్తున్నాం, పైన వర్బ్ లేదు. ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ, నేను కొంత డబ్బు సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు టేక్ ద పాలసీ, నేను ఆ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇవన్నీ ఏంటి, అనుకుంటున్నా. ఇదేంటి, కావాలి. మరి కావాలి ఇట్లా అనుకుంటున్నా అట్లా అనుకుంటున్నా అని అంటామా, నాకు వద్దు అని కూడా అంటాం, రైట్? అప్పుడు ఐ డోంట్ వాంట్ టు కాదు, వాంట్. ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్, నాకొద్దు నీ హెల్ప్. ఐ డోంట్ వాంట్ యువర్ సపోర్ట్, నీ సపోర్ట్ నాకొద్దు. ఐ డోంట్ వాంట్ యువర్ టైం, నీ టైం నాకొద్దు. ఐ డోంట్ వాంట్ యువర్ గైడెన్స్, నీ గైడెన్స్ నాకొద్దు. ఓకే, ఐ డోంట్ వాంట్ ద మనీ, ఆ డబ్బు నాకొద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు ఏమొద్దు. ఐ డోంట్ వాంట్ బిర్యానీ టుడే, నాకు ఈరోజు బిర్యానీ వద్దు. అలా ఏమొద్దు అని చెప్పాలన్నా ఐ డోంట్ వాంట్ అని చెప్తామా? నేను అనుకోవట్లేదు, నేను నీతో రావాలనుకోవట్లేదు, నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు, నేను అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలనుకోవట్లేదు, నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అలా ఏం అనుకోవట్లేదు అని చెప్పాలన్నా ఐ డోంట్ వాంట్ టు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీబడి, ప్లీజ్ లీవ్ మీ. నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదు, వదిలేయండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. ఎనీవన్ అన్నా ఎనీబడి అన్నా రెండు ఒక్కటే. సో నేను ఎవరితో మాట్లాడదాం అనుకోవట్లా. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్, నేను అది యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఆర్డర్ దాట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్, నేను రిస్క్ తీసుకుందాం అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఆర్డర్ ఫ్రమ్ ద వెబ్సైట్, ఆ వెబ్సైట్ నుంచి నేను ఆర్డర్ చేద్దాం అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్, నేను రిస్క్ చేద్దామని అనుకోవట్లేదు. ఇప్పుడు అర్థమైందా? కావాలి అంటే ఇలా, అనుకుంటున్నాను అంటే ఇలా, వద్దు అంటే ఇలా. నేను అట్లా అనుకోవట్లేదు, అలా చేద్దామని అనుకోవట్లేదు అనాలంటే ఇలా. నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్సే రాసుంటాను, మీరు ఏం చేయాలి, వర్బ్స్ చేంజ్ చేయండి, ఇక్కడ ఇలాంటివి చేంజ్ చేయండి, ఏం కావాలో అది పెట్టేసుకోండి. ఓకేనా అండి? ఇక్కడ ప్రనౌన్ కాంబినేషన్ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ప్రతిసారి వాంట్ టు అనే అనము. I mean, I want to ane anamo. I want to. We don't use only single pronoun, right? Want, I want to, you want to, we want to, they want to, or any plural. Plurals గురించి మాట్లాడేటప్పుడు కూడా want to. Same, want అన్నా కూడా అదే. I want, you want, we want, they want అని ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా want అని యూజ్ చేయండి. వాట్ అబౌట్ ది రెస్ట్? మరి షీ, హీ అవి వచ్చినప్పుడు ఎట్లా? ఇట్స్ అండర్స్టూడ్, అర్థమైపోతుంది కదా. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, ఎస్ ఫామ్ ఉండాలి షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు అని, రైట్? సో ఆబ్వియస్లీ వాంట్స్ అని కానీ లేదంటే వాంట్స్ టు అని కానీ యూస్ చేస్తాం విత్ ద సబ్జెక్ట్స్ షీ, హీ, ఇట్టే మనం ఇట్ వాంట్స్ టు అని అనొచ్చు యానిమల్స్ గురించి మాట్లాడేటప్పుడు. లేదంటే ఇది సింగులర్ సబ్జెక్ట్ గురించి యూస్ చేసినప్పుడు సేమ్ ఇదే పద్ధతే. కావాలి, ఆమెకు కావాలి అంటే షీ వాంట్స్ అంటారు, ఆమె అనుకుంటోంది అంటే షీ వాంట్స్ టు అంటారు. ఇలా అన్నమాట. వీటి గురించి రాస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో రాసి చూపిస్తా. ఓకేనా? దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా అండి? ఐఎమ్ గోనా వైండ్ ఇట్ అప్ ఫర్ టుడే. ఐల్ సీ యూ ఆల్ విత్ ద నెక్స్ట్ క్లాస్. బై బై, టేక్ కేర్.